సాక్షి టీవీ నేను షాహిదా. ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్పోర్టు కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబుది అని మరోసారి రుజువైంది. నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్, అదే చంద్రబాబు మార్క్ రాజకీయం అంటూ విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్పోర్టు కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురం అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందని, తద్వారా దేశ విదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ను చోరీ చేసేందుకు చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తాను ఏమి చెయ్యకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని అన్నారు. భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి అని నిలదీశారు. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా ఒక రాయి వేయడం తప్ప భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసిందేముందని ప్రశ్నించారు. 2020 జూన్లో నిర్మాణం కోసం జిఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి ల్యాండ్ యాక్విజిషన్, R&R, సైట్ క్లియరెన్స్, ఎన్ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్, ఇంటర్నేషనల్ రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబు అంటూ కడిగేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూ సేకరణను మేము పూర్తి చేశామని, నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలను పునరావాసం కల్పించామని వెల్లడించారు. సేకరణ, R&R కోసం 967 కోట్లు, ఎయిర్పోర్ట్కు నీళ్లు తీసుకురావడం కోసం 75 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్ల కోసం 7.29 కోట్లు, సబ్ స్టేషన్ కోసం 2.35 కోట్లు, మొత్తంగా 1200 కోట్లు పెట్టింది మేము. మరి మీరు చేసిందేంటి చంద్రబాబు గారు అంటూ ఆధారాలతో సహా బయటపెట్టారు. అన్ని అనుమతులు, అన్ని ఎన్ఓసీలు, అన్ని సౌకర్యాలు పూర్తి చేశాం కాబట్టే కోవిడ్ వంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే పనులు ప్రారంభించి 2024 ఎన్నికల నాటికే విమానాశ్రయ రన్వే పనుల్ని కీలక దశకు తీసుకురాగలిగామని గుర్తు చేశారు. టెర్మినల్ నిర్మాణ పనుల్ని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించామన్నారు. తాము చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలమని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు, మీరు అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేయడం లేదు. విశాఖ నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదని విమర్శించారు. ఎయిర్పోర్ట్ ఉంది, కానీ సిటీ నుంచి వేగంగా తక్కువ సమయంలో చేరుకునేందుకు రోడ్డు లేదన్నారు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలో విశాఖ నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా 77 మీటర్ల వెడల్పుతో 6,300 కోట్ల ఖర్చుతో 55 కిలోమీటర్ల మేర 6 లైన్ల హైవే కోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ స్వయంగా ఆ రహదారిని మంజూరు చేస్తున్నట్లు అప్పుడే ప్రకటించారు. ఆయన ఇప్పుడు కూడా అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. ఇక్కడ అదే కూటమి అధికారంలో ఉన్న 2 ఏళ్లు గడుస్తున్నా ఆ రహదారికి గతి లేదని మండిపడ్డారు. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ప్రయాణికులు నరక యాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది మీ చిత్తశుద్ధి అని దుయ్యబట్టారు. గతంలోనూ అంతే, ఇక్కడైనా అంతే. ఇది చెయ్యకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి. దాదాపు 80 ఏళ్లొస్తున్నాయి అని కామెంట్ చేశారు.